వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఇంకా పరారీలోనే ఉన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలో పిన్నెల్లి కారును గుర్తించారు. విదేశాలకు పారిపోతారన్న అనుమానంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. త్వరలోనే పిన్నెల్లిని అరెస్ట్ చేస్తామని ఈసీకి ఏపీ డీజీపీ నివేదిక అందజేశారు. పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు 8 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను ఈసీ సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో A1 గా ఎమ్మెల్యే పిన్నెల్లిని చేర్చింది. అలాగే పాల్వాయి గేటు పోలింగ్ సిబ్బందిపై వేటు వేసింది. ఈసీ ఇవాల్టిలోగా సంజాయిషి ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. పిన్నెల్లిపై మరికొన్ని సెక్షన్లు జత చేసేందుకు నర్సరావుపేట కోర్టులో మెమో దాఖలు చేశారు పోలీసులు. ఇవాళ చలో మాచర్లకు టీడీపీ పిలుపునిచ్చింది. మాచర్లలో జరిగిన అల్లర్లపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పర్యటించనుంది. అయితే టీడీపీ చలో మాచర్లకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో అనుమతి ఇవ్వలేమంటున్నారు. అంతకుముందు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు డీజీపీకి వినతి పత్రం ఇచ్చారు. పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తీన్మార్ మల్లారెడ్డిను గెలిపించేందుకు పనిచేయాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై 3 ఉమ్మడి జిల్లాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ సమావేశం నిర్వహించారు. తీన్మార్ మల్లారెడ్డిను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఈ క్రమంలో ఆయన్ను చంచల్గూడ జైలుకు తరలించారు. మంగళవారం తెల్లవారుజామున ఉమామహేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. మేడిగడ్డ 7వ బ్లాక్ లోని 17, 18వ గేట్లను నిపుణుల బృందం పరిశీలించింది. మరో 2 రోజుల్లో 2 గేట్లు ఎత్తేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ఇంజనీర్లు గేట్లను ఎత్తనున్నారు. ఇవాళ ఇరిగేషన్ అధికారులతో నిపుణుల బృందం సమావేశం కానుంది. ఆరోగ్యశ్రీ సీఈఓతో ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు జరిపిన చర్చలు మరోమారు విఫలమయ్యాయి. ఆరోగ్యశ్రీ సీఈఓ 203 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. మరోవైపు 800 కోట్లు బకాయిలు విడుదల చేయాలని నెట్వర్క్ ఆసుపత్రులు కోరాయి. నిధులు మంజూరు చేసే వరకు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కొనసాగిస్తున్నట్లు అసోసియేషన్ తెలిపింది. పూణే యాక్సిడెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు వేదాంత్ బెయిల్ ను రద్దు చేసింది జువైనల్ జస్టిస్ బోర్డు. జూన్ 5 వరకు రిమాండ్ హోమ్ కు పంపింది. ఇక బాలుడి తండ్రికి పోలీస్ కస్టడీ అనుమతించింది కోర్టు. ఈ కేసులో గంటల వ్యవధిలోనే బెయిల్ రావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు ప్రియాంక గాంధీ. రాంచీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గిరిజనులతో కలిసి సాంప్రదాయ నృత్యం చేశారు. డాన్స్ తో కార్యకర్తల్లో జోష్ నింపారు. ప్రియాంక గాంధీ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న ఆర్సీబీకి రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ వేసింది. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 172 పరుగులు చేసింది. 173 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 1 ఓవర్ మిగిలిండగానే ఛేదించింది. క్వాలిఫైయర్ 2లో SRH తలపడనుంది.